195 కోట్లు కొల్లగొట్టిన వంశీ, దళితుల పొట్టకొట్టి దోపిడీ, ఎస్సీ ఎస్టీ రైతుల్ని వెళ్ళగొట్టి చెరువు ఆక్రమణ, మట్టి విక్రయించి దాదాపుగా 100 కోట్లు కొట్టేశాడని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. మట్టి గ్రావెల్ రాళ్ల అక్రమ తవ్వకాల దందా, అనుచరులు నమ్మకస్తులతో వ్యవస్థీకృత మాఫియా, ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక. ఇదేమి వల్లభనేని వంశీ చేసినటువంటి అరాచకాల మీద విచారణ చేసి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదిక. సో ఇందులో పూర్తిగా వంశీ తన సన్నిహితులు, అనుచరులు, నమ్మకస్తులతో ఒక మాఫియాను, ఒక నియంత్ర వ్యవస్థనే నడిపారు అనేది విజిలెన్స్ అయితే ఇచ్చినటువంటి. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే దాదాపుగా ఒక 14 మంది పేర్లు అయితే ప్రధానంగా ఉన్నాయి. ఈ 14 మందిని దగ్గర పెట్టుకుని వంశీ అయితే తమ దందాలను అయితే సాగించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా మొత్తంగా వల్లభనేని వంశీ చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రధానంగా ఒక కేసు నుంచి తప్పించుకోవడం కోసం కిడ్నాప్ చేసి మరొక కేసులో వల్లభనేని వంశీ అయితే ఇరుక్కోవడం జరిగింది. ఇప్పుడు 2 కేసులు కూడా వల్లభనేని వంశీ మెడకు బలంగా చుట్టుకునే అవకాశం ఉందని చెప్పి రాజకీయ వర్గాల విశ్లేషణ.